1 ట్రిలియన్ సంపాదించాలి భారతదేశం. ఎన్ని బిలియన్స్? 1000 బిలియన్స్. 1000 ఒక మిలియన్, 1000 మిలియన్స్ ఒక బిలియన్, 1000 బిలియన్స్ ఒక ట్రిలియన్. మన పక్క దేశమైనటువంటి చైనాకి 6-7 సార్లు వెళ్ళాక మిషన్లు ఇక్కడ దొరకని మిషన్లు పట్టాలి. మొన్న వెళ్ళారు ఒక 2 నెలల క్రితం చైనాకి. మిషన్లు కొనుక్కోతున్నాం మళ్ళా. చైనా, తైవాన్, జర్మనీ 80 కోట్ల రూపాయల మిషన్ మనీ కొనుక్కుంటున్నాం. ఇంకో ఫ్యాక్టరీ వెళ్తే ఆ చైనా కంటితో మన మోడీ గారు ఎట్లయితే ఒక కంటితో అబ్జర్వ్ చేస్తుంటారో, ఏంటి వేషాలు వేస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్ మాదంటారు, బాక్లాన్ మాదంటారు, చైనా వాళ్ళు పెద్ద తలకాయ నొప్పి. అదే మా దగ్గర పెద్ద పెద్ద క్షిపణులు ఉన్నాయి, భయపెడతారు మమ్మల్ని. భారతదేశంలో భయపెడతారు. మనం పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీళ్ళందరూ లెక్క చేసే స్థితికి దాటిపోయారు. కొద్దిగా భయపడితే చైనాకే భయపడతాం. చైనాకి వస్తున్నా చూస్తుండే అక్కడ ఎలా ఇండస్ట్రీస్ డెవలప్ అవుతుంది. వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ నిల్వలు, ఎంత తెలుసా? 4.5 పాత ఫిగర్, ఇంకా పెరిగి ఉండొచ్చు. $4.5 ట్రిలియన్. అంటే 4,500 4,500 బిలియన్. 4,500 బిలియన్ వాడుతుంటే మనకుది 600 మాత్రమే. అది బాగుంది వాళ్ళ పరిస్థితి. పాకిస్తాన్ 0, బంగ్లాదేశ్ నెగిటివ్, శ్రీలంక అడుగు తింటుంది. చూస్తే బాగున్నాం. ఇంకొక 10 ఏళ్ళు మోడీ గారు, మన పవన్ కళ్యాణ్ లీడర్ ఉన్నాడు ఇక్కడ, పవన్ కళ్యాణ్ దీనికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఇంకొక 10 ఏళ్ళు నిలబడితే చైనాని అధిగమించలేము. కానీ చైనాని గెలవలేము. ఇండస్ట్రియల్ గా నేను చూశాను అక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆ దేశంలో, చాలా ప్రామిసెస్ తిరిగి ఆ దేశంలో. వాళ్ళ మీద గెలవడం చాలా కష్టం. కనీసం ఇవాళ 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వస్తే 3 నుంచి 2వ స్థానం ప్రపంచంలోనే భారతదేశం గొప్ప దేశంగా చేయాల్సిన బాధ్యత